హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు మనం చెప్పుకునే నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి చూసారు కదండి, థంబ్నెయిల్ పెట్టాను. అదే అండి నా డెలివరీ టైంలో నేను పడ్డ కష్టాలు అనమాట, నేను ఎదుర్కొన్న సమస్యలు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటారు. అలాగే నేనేం ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, మెయిన్గా నేను చేసిన మిస్టేక్ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో చెప్పడానికి. ఇప్పుడు నేను మిస్టేక్ అయింది తెలియక నేను అలా చేశాను అనమాట. చాలామంది నా వీడియోస్ చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాదైతే లేట్ ప్రెగ్నెన్సీ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత, పెళ్ళైన 5 years తర్వాత అయితే కన్సీవ్ అయ్యాను అనమాట. కన్సీవ్ అయిన తర్వాత హాస్పిటల్లో చూపించుకున్నాము. ఓకే, కన్సీవ్ అయ్యింది. అయితే ఫస్ట్ డాక్టర్ అయితే మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడు మంత్లీ రమ్మన్నారు. అలాగా నెలకొకసారి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా మేడం నాకు మాత్రం బ్లడ్ తక్కువ ఉందని మాత్రమే చెప్పారు. ఆ బ్లడ్కి ఏం తినాలి ఏంటి అనేది చెప్పారు. ఒకసారి లాస్ట్ 6 months ఏమో వెళ్ళినప్పుడు అయితే అప్పుడు ఏం చెప్పారని అంటే, ఉమ్మనీరు తక్కువ ఉంది, వాటర్ బాగా తాగాలి అని చెప్పారు. ఇంకా ఇలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇంకా 7th month స్టార్ట్ అవ్వగానే మేడం 15 daysకి ఒకసారి రమ్మన్నారు. అలానే వెళ్ళాము రెగ్యులర్ చెకప్కి. ఇంకా నెక్స్ట్ వాటర్ బాగా తీసుకున్నాను అనమాట. 7th monthలో మేడం ఉమ్మనీరు తక్కువ ఉంది అని చెప్పగానే వాటర్ బాగా తీసుకోవడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ టైం చెకప్కి వెళ్ళేటప్పుడైతే ఇంకా సరిపోయిందమ్మా, ఉమ్మనీరు అయితే ఏం తక్కువ కాలేదు, సరిపోయిందని చెప్పారు. బ్లడ్ మాత్రం ఎంత తిన్నా పల్లి చెక్కి అవి ఇవి అని ఎన్ని చేసి ఎంత తిన్నా కూడా అసలు నాకు బ్లడ్ మాత్రం పెరిగిందే లేదండి. ఎంత ఆల్మోస్ట్ 9 పాయింట్స్ ఉండే, 8.8 ఉండే అనమాట. ఇంకా అది ఇది మొత్తానికి అయితే 9th month వరకు అయితే మొత్తానికి 9 points అయితే బ్లడ్ వచ్చిందనమాట. మొత్తానికి కష్టం మీద బీట్రూట్ అవి ఇవి తినంగా 9 points వచ్చాయి. అయితే 9th monthలో స్కానింగ్ చేశారనమాట. స్కానింగ్ చేస్తే అంత బాగానే ఉంది, కానీ ఫస్ట్ వీక్ అప్పుడు వీక్ రమ్మన్నారు కాబట్టి ఫస్ట్ వీక్ వెళ్ళాం. నెక్స్ట్ వీక్ వెళ్ళాం. అప్పుడు మేడం ఏమని చెప్పింది, ఫస్ట్ వీక్లో ఓకే పర్లేదు బాగానే ఉంది అని చెప్పారు. నెక్స్ట్ వీక్ వెళ్ళగానే కూడా నెక్స్ట్ వీక్ స్కానింగ్ ఏమో చేశారు. అంటే మేడం దగ్గరే చేశారు, స్కానింగ్కి ఏం పంపించలేదు. చూస్తే రెండు పేగు బేబీ అయితే 2 పేగు మెడకు చుట్టుకునిందమ్మా, సిజరీన్ చేస్తాను అని చెప్పింది అనమాట. మేమైతే షాక్. పోయినసారి వచ్చినప్పుడు బాగానే ఉందని చెప్పింది మేడం, ఏంటి ఇప్పుడు 2 పేగులు మెడకేసుకునింది బేబీ, సిజరీన్ చేస్తా అంటుందంటే ఇంకా మా డెలివరీకి 15 days టైం ఉందన్నమాట. అందుకని మేమైతే షాక్. అసలు ఏంటి మేడం ఇలా చెప్తుంది అని మేడం చూసి మళ్ళీ స్కానింగ్కి రాసింది. మామైతే ఒకటే అసలు పేగు మెడకు ఉండకూడదు అని దేవుణ్ణి అసలు మొక్కుకుంటే వెళ్ళానమాట. అయితే స్కానింగ్లో కూడా అసలు 2 పేగులు మెడకుంది బేబీకి అని వచ్చిందనమాట. సరే అని ఇంకా మేడంకి రిపోర్ట్ చూపించాము. లేదమ్మా స్కానింగ్ అయితే చేయాలి కంపల్సరీ 1 week లోపల అని అంటే, మేడం ఉండి కంపల్సరీ సిజరీన్ అవుతుంది మీకు, నార్మల్ కాదు అని చెప్పాను. నేనుండి నార్మల్ అయితే కదా బెటర్, సిజరీన్ అయితే ఎందుకు, తర్వాత మనం ఇబ్బంది అవుతుంది, బ్యాక్ పెయిన్ అవి ఇవి వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇవన్నీ ఎందుకు రిస్క్, సిజరీన్ అయితే బాగుండు అని అనుకున్నాను అనమాట. లేదు మేడం ఉండి, లేదమ్మా మీకు అసలు సిజరీన్ కాదు, ఎందుకంటే బేబీ నార్మల్ అయ్యేటప్పుడు పేగు అనేది గొంతుకు ఫిట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు చాలా రిస్క్ ఎందుకు, సిజరీన్ చేద్దామన్నది. సరే మేడం మేము ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తామని చెప్తే మేడం ఉండి రండి, ఒక 2-3 days 1 week లోపల రండి అని చెప్పింది.
సరేలే అని ఇంకా 1 వీక్ లోపు డైరెక్ట్ అడ్మిట్ కమ్మని చెప్పింది. సరే అని మేము వెళ్ళి ఇంకా ఇంట్లో అందరు డిస్కషన్ చేస్తే మా అమ్మ వాళ్ళు రిస్క్ ఎందుకులే సిజరీన్ చేద్దాము అని మా అమ్మ వాళ్ళు అనుకున్నారు. మా అత్తమ్మకేమో ఇంకా ఎందుకు నార్మల్ అయితే బాగుండు అని మా అత్తమ్మకు ఉండే. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ లేదు కాబట్టి మాకు లేట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా సిజరీన్కి వెళ్ళిపోయాము. ఒక 1 డే ముందే అడ్మిట్ కమ్మన్నది మేడం. సరే అని ఒక రోజు ముందే అడ్మిట్ అయ్యామన్నమాట. మేము జనవరి 4కి అడ్మిట్ అయ్యాము. 5కి ఆమె సిజరీన్ చేసింది. 4కి అన్నీ 4కే ఇంకా అన్ని స్కానింగ్లో అవి ఇవి అన్నీ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా జనవరి 5కి ఏమో 8 o'clockకే ఆపరేషన్ చేసి ఇంకా బేబీని తీసిందనమాట. అంటే 2 పేగులు వేసుకోవడం వల్ల నాకు సిజరీన్ అయ్యింది. లేకపోతే నార్మల్ అవుతుండేనేమో. కానీ గుడ్ లక్. ఇంకా నేను బేబీ ఇద్దరం హెల్దీగానే ఉన్నామన్నమాట. సరే ఇంకా జనవరి 5, 8కి ఏమో మా సిజరీన్ చేసింది మేడం. సరే అని ఇంకా ఇద్దరు బేబీ బాయ్ అని చెప్పారు. ఇంకా మాకంతా ఫుల్ హ్యాపీ అనమాట. సరే అని ఇంకా తర్వాత ఆ రోజంతా బయట ఇంకా ఒక 1/2 hour అయినాక స్టిచెస్ అన్నీ వేసి ఇంకా బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత నేను అంత లెందీగా చెప్పట్లేదండి, ఎందుకంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసింది మాత్రమే చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నా కాబట్టి నేను జస్ట్ పైగా చెప్తున్నా. దాంట్లో మళ్ళీ లోతుకి వెళ్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని అంత డీప్గా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే నార్మల్గా చెప్తున్నాను. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఫేస్ చేశాను దీంట్లో కూడా కొన్ని అవన్నీ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే డెలివరీలో నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది నేను మీకు చెప్తే మీరు కూడా కొంతమందికి యూజ్ అవుతుందనే ఒక ఇంటెన్షన్తో మాత్రమే చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదండి. అయితే సిజరీన్ అయింది. ఇంకా ఆ డే అంతా ఏం ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోతే ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 24 hours అబ్జర్వేషన్లో పెట్టి తినడానికి ఏమి ఇవ్వలేదు, ఓన్లీ బాటిల్స్ పెట్టారనమాట. సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఈవినింగ్ పాలు బ్రెడ్ ఇవ్వచ్చు అని చెప్పారు మేడం. సరే అని పాలు బ్రెడ్ తిన్నాము. తర్వాత అన్నీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ తీసుకున్నారనమాట. బ్లడ్ తీసుకొని టెస్టులు అన్నీ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత అసలు నాకు బ్లడ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది, 6.7 points ఉందన్నమాట. అంత బ్లడ్ 9 points ఉండేది, అంత బ్లడ్ తగ్గిపోయింది. ఎందుకంటే డెలివరీ టైంలో బ్లడ్ పోతుంది కాబట్టి అందరికి తెలిసింది తగ్గుతుందని. సరే తగ్గింది. మేడం ఉండి ఏం చెప్పింది, ఇంజక్షన్లు వేయించుకుంటారా లేదా అని అడిగిందనమాట. మాకు తెలియదు కదా అప్పుడు ఇంజక్షన్స్ వేయించుకోకూడదని. అంటే ఒక్కొక్కరికి వండుతుంది, ఒక్కొక్కరికి వంటది అనమాట. నాకే అది వంటలేదు ఇంజక్షన్ వేయించుకోవడం వల్ల. మేము ఫుడ్ వల్ల కొంతమంది ఫుడ్ తీసుకోవడం వల్ల డెలివరీ అయిన తర్వాత బ్లడ్ పెంచుకోవాలని కొంతమంది అంటుంటే, మాకు డెలివరీ ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా బ్లడ్ తక్కువ అదే వినిపిస్తుంది కాబట్టి సరే ఎందుకు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా ఇదే అని బ్లడ్ ఇంజక్షన్స్ చేయించుకున్నామన్నమాట. చేయించుకున్నాక తర్వాత 2 బ్లడ్ ఇంజక్షన్లు దాంట్లో బాటిల్స్ ఎక్కించి వేసారనమాట. అవి వేయించుకున్న తర్వాత నరకం అనిపించండి. అసలు ఇలా ఉంటే ఇక్కడ నొప్పి తలంతా బాగా నొప్పి. అబ్బా ఆల్మోస్ట్ ఆ ఇంజక్షన్స్ వేయించుకోవడం వల్ల మేము 2 daysలో డిశ్చార్జ్ అయ్యే వాళ్ళం. 7 days 8 days అసలు అక్కడే హాస్పిటల్లో ఉన్నామండి. అసలు మేడం వాళ్ళు ఏమంటారో వాటర్ ఎక్కువ తాగండి అంటారు. నాకేమో అసలు వాటర్ తాగడం వల్ల జాన్కి టాయిలెట్ వస్తాయి. ఆ టాయిలెట్ రావడం వల్ల జాన్కి వెళ్ళలేము పరిస్థితి, ఎందుకంటే మొత్తం స్టిచెస్ ఉంటాయి. అసలు అమ్మో చాలా అంటే చాలా నరకం అనుభవించామండి. అసలు ఎందుకు దేవుడా ఈ బ్లడ్ ఇంజక్షన్ చేయించుకున్నాను అని చాలా సఫర్ అయ్యాను. అసలు ఇక్కడ నొప్పి అసలు ఈ తల అంటే అమ్మో ఇట్లా పెట్టుకుంటే అసలు తల పగిలిపోతున్నట్లు అంత పెయిన్ వచ్చిందండి. ఎందుకో అంటే నాకేమో ఇంజక్షన్స్ వేయించుకోకముందు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నానండి. ఊరికి ఎందుకు చెప్పాలి, అంత హెల్దీగా అంటే అసలు నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తాము. 3 days అంటే ఫస్ట్ డే అయింది, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం సాయంత్రం అని చెప్పారు మేడం. మళ్ళీ ఒక 7 daysకి 10 daysకి రండి స్టిచెస్ చూస్తామని చెప్పారు.
అయితే అమ్మో అసలు ఆ ఇంజెక్షన్ బ్లడ్ ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత చెప్తున్నాను కదండి 2 డేస్లో డిశ్చార్జ్ అవ్వాల్సిన వాళ్ళు మా 8 డేస్ అక్కడే హాస్పిటల్లో రేపు 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 అనుకుంటా వాళ్ళు బాటిల్స్ పెడతానే ఉండరు. అసలు మాకు మైగ్రేన్ తలనొప్పి అస్సలు తగ్గదు. డిమ్మని పగిలిపోయేంత తలనొప్పి అండి. అసలు మా పక్కన వచ్చిన వాళ్ళు కూడా అసలు నెక్స్ట్ మాకన్నా లేట్ డెలివరీ అయిన వాళ్ళు 2 డేస్ లేట్ అయిన వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కానీ మేము వెళ్ళట్లేదు అసలు. ఎందుకంటే మేడం చెప్తున్నా నాకు అసలు ఇక్కడ వస్తుంది అసలు కాళ్ళు చేతులు వాపులు ముఖం ఇంతలా అయింది. అసలు మాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుంది అని. తర్వాతకి అర్థం చేసుకుంటే ఇంజెక్షన్స్ వేయించుకున్నాం కదా అని అప్పుడు బాడీ అంతా మొత్తం వీక్ అయిపోయి ఉంటుంది కదండి. డెలివరీ కావడం వల్ల మొత్తం పచ్చిపోయి అలా అంటారు కదా. ఆ బాడీలో మా ఇంజెక్షన్స్ వేయించుకోవడం వల్ల ఇలా అయ్యింది. మేడం అడిగితే లేదు చాలామంది వేయించుకుంటారు కానీ ఒక్కొక్కరు బాడీకి సూట్ అవుతుంది, ఒక్కొక్కరు బాడీకి సూట్ అవ్వదు కదండి. అలా నాకు సూట్ అవ్వలేదేమో కానీ చాలా అంటే అసలు చాలా సఫర్ అయ్యా. అసలు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేడం ఇలా ఉంటే ఆల్మోస్ట్ 8 డేస్ అయిందండి. అసలు తగ్గట్లేదు. ఎంత తాగితే కూడా వాటర్ తాగమన్నారు, వాటర్ తాగితే తగ్గట్లేదు. వాళ్ళు అవి సిరాయిడ్స్ ఇవి బాటిల్స్ పెడుతున్నారు, బాటిల్స్ పెడితే కూడా తగ్గట్లేదు. ఇంకా ఆఖరికి మేడం నిదానంగా తగ్గుతుంది డిశ్చార్జ్ అవ్వండి అని అంటే అప్పుడు డిశ్చార్జ్ అయిపోతే కూడా ఇంటికి వెళ్ళిన 15 డేస్ వరకు అసలు చాలా అంటే నా బేబీని కూడా సరిగ్గా చూసుకోలేకపోయానండి. మొత్తం మా అమ్మ చూసుకుంది. అసలు ఎంత అంటే అంత అసలు ఇవ్వలేకపోయాను. దానివల్ల ఆ పెయిన్ వల్ల అసలు బ్రెస్ట్ ఫీడ్ కూడా చేయలేకపోయా బేబీకి. అంత సఫర్ అయ్యానండి నిజంగా. అంటే కొంతమందికి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నా కాబట్టి ఎవరికైనా అలా ఉంటే ఫుడ్ వల్ల డెలివరీ అయిన తర్వాత ఫుడ్ వల్ల ఇంక్రీజ్ చేసుకోండి బ్లడ్ అనేది. కానీ అలా తొందరపడే బ్లడ్ ఇంజెక్షన్స్ అలా తీసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా సఫర్ అయ్యానండి నేనైతే. అందుకనే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.